గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మనం రాజ్యాంగ సవరణలు అంటే మనకి రాజ్యాంగ సవరణ చట్టం 1 నుంచి 106వ రాజ్యాంగ సవరణ వరకు ప్రతి ఒక్క రాజ్యాంగ సవరణ కూడా కవర్ అయ్యే విధంగా మనం ఈ యొక్క బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. అయితే దీంట్లో మనం పార్ట్ 1, 2, 3 ఇలా మీకు 3 పార్ట్లు ఉంటాయి. మరి ఈ వీడియోలో పార్ట్ 1 వరకు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో మరి బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ 2 మెయిన్స్ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం. దీంట్లో పేపర్ 1 మరియు పేపర్ 2 సంబంధించిన కంప్లీట్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. అంటే మనకి ఇండియన్ పాలిటీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ ఇలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి టాపిక్ కూడా కవర్ చేస్తూ పిన్ టు పిన్ ప్రతి అంశాన్ని ఇంక్లూడింగ్ కరెంట్ అప్డేట్స్ కలుపుకుంటూ మీకు టాపిక్ వైజ్ టెస్టులు, టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్టులు, సబ్జెక్ట్ గ్రాండ్ టెస్టులు, మోడల్ పేపర్సు, ప్రీవియస్ పేపర్సు ఇవన్నీ కూడా ఈ యొక్క కోర్సులో అందించే ప్రయత్నం చేశాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డెమో టెస్టులు ప్రాక్టీస్ చేయండి. నచ్చితే కోర్స్ తీసుకోండి. ఓకే, తీసుకొని ప్రాక్టీస్ చేయండి, చాలా యూజ్ అవుతాయి. మేము ఇచ్చే బిట్స్ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్లోనే. రైట్ అమ్మా, ఫస్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది జతల్లో సరైన వాటిని గుర్తించండి. ఆర్టికల్ 326 ప్రత్యేక మెజారిటీతో సవరించాలి. ఆప్షన్ 2 ప్రకరణం 246 ప్రత్యేక మెజారిటీతో సవరించాలి. ప్రకరణం 32 సాధారణ మెజారిటీతో సవరించాలి. రైట్. మరి గమనించినట్లయితే ఆప్షన్ 1 కరెక్టే, 2 కరెక్టే, 3 రాంగ్. ఎందుకంటే ఈ ఆర్టికల్ 32ను కూడా ప్రత్యేక మెజారిటీతోనే సవరించాలన్నమాట. అంటే మనకి హాజరైన వాళ్ళలో 2/3 ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో మరి ప్రశ్న ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 1 and 2 మాత్రమే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. సో ఆప్షన్ 1 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రభుత్వం 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్బంధోచిత విద్యను అందించారు. రైట్. సో ఆప్షన్ 2 26వ రాజ్యాంగ సవరణ సంస్థానాధీశుల బిరుదులు, ప్రత్యేక హక్కుల రద్దుకు సంబంధించింది. 1989 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత్లో ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు. ఓకే, రైట్. సో మనం గమనించినట్లయితే మొదటి ఆప్షన్ చూడండి. మొదటి ఆప్షన్ చూసినట్లయితే 84వ రాజ్యాంగ సవరణ కదమ్మా, ఇది 86వ రాజ్యాంగ సవరణ అనమాట. ఓకే, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. రైట్. సో మరి ఈ చట్టం ప్రకారము మనకి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చారనమాట. దీనిలో భాగంగా మనకి ఆర్టికల్ 21A చేర్చారనమాట. ఆర్టికల్ 21A చేర్చారు. మరి ఇలా చేర్చి 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక విద్య అందించని చెప్పేసి దీంట్లో ప్రస్తావించారనమాట. రైట్. అదేవిధంగా గమనించినట్లయితే ఆదేశిక సూత్రాల్లో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 86వ రాజ్యాంగ సవరణలో ఆదేశ సూత్రాల్లో 45వ ఆర్టికల్ని అయితే మార్పు చేశారనమాట. దీని ప్రకారం ఏంటంటే 6 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికల బాల్యాన్ని రక్షిస్తూ వారికి విద్యను కల్పించే బాధ్యత ప్రభుత్వం కృషి చేయాలన్నమాట. ఓకే, ఆదేశ సూత్రాల్లో 45 కూడా మార్పు చేశారు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఆర్టికల్ 51A. సో ఈ ఆర్టికల్ 51Aలో కొత్త ప్రాథమిక విధిని కూడా చేర్చారనమాట. దీని ప్రకారం ఏంటమ్మా అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల చదువు కొరకు వసతులను అవకాశాలు కల్పించారనమాట. అంటే ఈ 3 మార్పులు కూడా మనకి వచ్చాయన్నమాట.
గుర్తుపెట్టుకోండి. 86వ రాజ్యాంగ సవరణ 2002. అంటే మనకి ఈ ఆప్షన్లో ఇది రాంగ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 26వ రాజ్యాంగ సవరణ. ఓకే, 26వ రాజ్యాంగ సవరణ విషయానికి వస్తే ఇక్కడ ఇది 1971 అమ్మా. సంస్థానాధీశులు, బిరుదులు, ప్రత్యేక హక్కుల రద్దుకు సంబంధించింది. ఎస్, కరెక్టే. అంటే ఏంటమ్మా అంటే రాజాభరణాలు మరియు భారత స్వదేశీ సంస్థల రాజులకు గల ప్రత్యేక హక్కులను మొత్తం రద్దు చేశారనమాట దీని ద్వారా. ఓకే, అయితే ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1989. ఓకే, అంటే 61వ రాజ్యాంగ సవరణ. ఇది కూడా కరెక్టే అమ్మా. ఓకే, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి గమనించినట్లయితే ఈ లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు, ఓకే, లోక్సభ అవ్వచ్చు, రాష్ట్ర శాసనసభలు అవ్వచ్చు, పంచాయతీలు అవ్వచ్చు, వీటికి ఏం చేశారమ్మా అంటే ఈ 61వ రాజ్యాంగ సవరణ 1918 ద్వారా ఓటు హక్కు అనేది 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారనమాట. మరి దీంట్లో ఆప్షన్ సి 2 and 3 మాత్రమే. ఓకే, కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు లేట్ అవుతుంది, కంగారు ఏం పడద్దు. నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. భారత రాజ్యాంగం 86వ సవరణ చట్టం 2002 ప్రకారం ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా గుర్తించారంటే ఎస్, ఎగ్జాక్ట్లీ ప్రాథమిక హక్కుగా గుర్తించారు. కరెక్ట్ అన్నాం, కరెక్ట్ కదా. నెక్స్ట్ తర్వాత 51వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ని కలపడం జరిగింది. ఓకే, ఇక్కడ 10వ షెడ్యూల్ని కలిపింది ఏంటమ్మా అంటే 52వ రాజ్యాంగ సవరణ అమ్మా. ఓకే, 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. ఓకే, దీన్ని మనం పార్టీ ఫిరాయింపు నిరోధ చట్టం అంటాం. దీని ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధ చట్టాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. ఇది 10వ షెడ్యూల్ చేర్చారనమాట. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 రాంగ్ అనమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో మొదట 14 భాషలు అనేవి గుర్తించబడ్డాయన్నారు. ఇది కూడా కరెక్టే. ఇక్కడ మనకి ఆప్షన్ 1 మరియు 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ప్రకరణ 344 ప్రకారము మొట్టమొదటి అధికార భాషా సంఘం 1965లో సునీల్ శాస్త్రి అధ్యక్షతన ఏర్పాటైంది. ఓకే, ఇది కరెక్ట్. గమనిస్తే ఇది యాక్చువల్గా బీజీ కేర్ అమ్మ, సునీల్ శాస్త్రి కాదు, బీజీ కేర్ యొక్క అధ్యక్షతన అయితే అయిందనమాట. నెక్స్ట్ ఆప్షన్ 2 కరెక్టే. అదేవిధంగా చూసుకుంటే భారత రాజ్యాంగ సవరణ చట్టం 21వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మనం గమనిస్తే 1967 ద్వారా భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్లో సింధీ భాషను చేర్చబడిందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకే, 21వ రాజ్యాంగ సవరణ చట్టం కరెక్ట్ ఏదన్నా. అంటే మనకి ఇక్కడ సరికాని వాక్యం అన్నప్పుడు ఆప్షన్ B1 మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ప్రథమ అధికార భాష సంఘాన్ని 1955 సంవత్సరంలో నియమించారు. ఆప్షన్ 2 ప్రవేశిక కూడను నిబంధన 368 కింద సవరించవచ్చును. ఆప్షన్ 3 క్యాబినెట్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. ఓకే, గమనిస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇది 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని అయితే తీసుకొచ్చారమ్మా. ఓకే, 44వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే రైట్, 44వ రాజ్యాంగ సవరణ చట్టం. దీంట్లో మనకి క్యాబినెట్ అనే పదాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ 44వ రాజ్యాంగ సవరణ చట్టంలో చాలా అంశాలు ఉంటాయండి. ఓకే రైట్. సో అప్పుడు గతంలో మనకి 6 సంవత్సరాల పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల కాల పరిమితిని 5 years మళ్ళీ తగ్గించారు. ఓకే, పార్లమెంటు రాష్ట్ర శాసనసభల్లో కోరం నియమాలను పునఃప్రతిష్ఠించారు. పార్లమెంట్లో అధికార సంబంధించిన నిబంధనలో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదాన్ని తొలగించారనమాట 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ
పార్లమెంటు రాష్ట్ర శాసనసభ సభల్లో వాస్తవ నివేదికల ప్రచురణలో వార్తాపత్రికల స్వేచ్ఛ రక్షణ కల్పించడం అన్నమాట. జాతీయ అత్యవసర సంబంధించిన అంతర్గత కల్లోలాలు అనే పదం బదుల సాయి తిరుగుబడి అని చెప్పేసి అది వచ్చిందండి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులు అనేవి అంటే ముఖ్యంగా ఆర్టికల్ 2021 సస్పెండ్ చేయకూడదని చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చారు దీని ద్వారానే, రైట్. అదేవిధంగా చూసుకుంటే సుప్రీంకోర్టు హైకోర్టుకున్న తన అధికారులను పునరుద్ధరించారు. ఆర్డినెన్స్ జారీ విషయంలో తుది నిర్ణయం అనేది దేశంలో అయితే రాష్ట్రపతికి, రాష్ట్రం అనేది గవర్నర్కి కంప్లీట్గా వాళ్ళపై ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, అంటే ఆధారపడి ఉండాల్సిన నిబంధనకు తొలగించారనమాట. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయండి, మనం డిస్కస్ చేద్దాం, రైట్ అమ్మ. మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ 1 and 2 మాత్రమే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ప్రకరణ 368ని 3 పర్యాయాలు సవరించారు. నెక్స్ట్ ఆప్షన్ 2 71, 21, 92 రాజ్యాంగ సవరణలు అధికార భాషలకు సంబంధించిన రాజ్యాంగ సవరణలు. ఆప్షన్ 3 24 మరియు 42 సవరణలు న్యాయ సమీక్షకు పరిమితం చేసిన రాజ్యాంగ సవరణలు. ఇక్కడ గమనించినట్లయితే ప్రకరణ 368ని ఇప్పటివరకు 2 సార్లు అయితే సవరించారనమాట, 2 times అండి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఆర్టికల్ రాజ్యాంగ సవరణ 71, 21 మరి గమనించినట్లయితే మనకి 71వ రాజ్యాంగ సవరణ విషయానికి వస్తే 1992 అండి, 1992లో వచ్చిందనమాట. ఇక్కడ మనకి కొంకణి, మణిపూరి, నేపాలి, ఓకే, సో ఈ భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలను చేర్చారనమాట. అప్పటికి 18 భాషల సంఖ్య పెరిగిందనమాట 71కి. అదేవిధంగా చూసుకుంటే 92 విషయానికి వస్తే 92 రాజ్యాంగ ద్వారా మరొక 4 భాషలు చేర్చారు ఎప్పుడు 2003లో. దీంట్లో ఏ భాషలమ్మా అంటే దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంతాలి. ఓకే, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి, రైట్. సో అలా చేర్చడం వల్ల 22 భాషలు చేరిందనమాట. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఆర్టికల్ అంటున్నాను రాజ్యాంగ సవరణ 21 విషయానికి వస్తే 21వ రాజ్యాంగ సవరణ విషయానికి వచ్చి చెప్పాను అంతకుముందు ఆల్రెడీ సింధీ భాషని షెడ్యూల్ 8లో చేర్చారనమాట. ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ ఆర్టికల్ 24 మరియు 42 గురించి చూసినట్లయితే ఆర్టికల్ 24 విషయానికి వస్తే దీనిలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఆర్టికల్ 24 1971 అండి. ఆర్టికల్ అంటున్నాము రాజ్యాంగ సవరణ 24. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టం 1971 దీని ద్వారా ప్రాథమిక హక్కులు సహా అన్ని భాగాలను సవరించే హక్కుని పార్లమెంట్కు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సవరణ ద్వారా రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును తప్పక ఆమోదించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. ఓకే, సో సేమ్ వే అనమాట 42. ఓకే, రైట్, ఇది కూడా కరెక్టే. ఇక్కడ మనకి సరికాని వాక్యాలు అన్నప్పుడు ఆప్షన్ ఏ 1 మాత్రమే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ అమ్మా, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 356 ప్రకరణ ఎక్కువ పర్యాయాలు సవరించబడింది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అమ్మా. రాజ్యాంగ సవరణ బిల్లు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. ఓకే, సో ఇది కూడా కరెక్టేనమ్మా. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో రాజ్యాంగం ఎక్కువ సార్లు సవరించబడింది. ఓకే, అయితే ఇక్కడ గమనించినట్లయితే రాజీవ్ గాంధీ గారు కాదమ్మా, ఇందిరాగాంధీ గారు ఉన్న సమయంలో, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో మన రాజ్యాంగాన్ని అనేది ఎక్కువ సార్లు సవరించారనమాట. ఓకే, రైట్. ఇక్కడ మనం గమనిస్తే ఆప్షన్ 1 and 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. రాజ్యాంగ సవరణ హైకోర్టు నిబంధనలను మార్పులు చేయాలనుకుంటే 1/6 వంతు రాష్ట్ర శాసనసభ తీర్మానం కూడా ఆమోదించాలి. ఆప్షన్ 2 ఎయిడెడ్ లేక అన్ఎయిడెడ్ విద్యా సంస్థల రిజర్వేషన్ విధానం 84 రాజ్యాంగ సవరణ కలుగు చేస్తుంది. సిక్కింను 36వ రాజ్యాంగ సవరణలో 22వ రాష్ట్రంగా చేర్చింది.
మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి ఆప్షన్ అనేది కరెక్టేనమ్మా. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే, రైట్. సెకండ్ ఆప్షన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఎయిడెడ్ లేదా అన్ఎయిడెడ్ విద్యా సంస్థల రిజర్వేషన్ అనేది మనకి 81వ రాజ్యాంగ సవరణ అండి. గమనించాలి మీరు, 81వ రాజ్యాంగ సవరణ అనేది కనిపిస్తుంది. ఇది ఎప్పుడమ్మా అంటే 81 2000. ఓకే, 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000. ఓకే, రైట్. సో నెక్స్ట్ 36వ రాజ్యాంగ సవరణ విషయానికి వస్తే 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం రాష్ట్రానికి సంపూర్ణ హోదా కల్పించారనమాట. గతంలో 10వ షెడ్యూల్లో ఉన్న సిక్కింని అక్కడ తొలగించి సంపూర్ణ రాష్ట్రంగా చేర్చారనమాట, 22వ రాష్ట్రంగా. కరెక్టే. దీంట్లో ఆన్సర్ ఏంటమ్మా అంటే సరికానిది ఆప్షన్ బి 2 మాత్రమే. నెక్స్ట్ అమ్మా, రాజ్యాంగ సవరణ 1, 4, 5, 6. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే రాజ్యాంగ సవరణ 1 అనేది చూసినట్లయితే భూ సంస్కరణకు సంబంధించిన అంశాలు అందరికి తెలిసిందే. ఓకే, ఓకే, రైట్. చూడండి, భూ సంస్కరణలు. 4వది ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు నష్టపరిహారం. 5వది రాష్ట్రాల ఏర్పాటు విషయంలో శాసనసభ అభిప్రాయం కోరటం. 6వది అంతర్రాష్ట్ర వాణిజ్య పన్ను. ఒకసారి మనం గమనించినట్లయితే 1వ రాజ్యాంగ సవరణ అనేది 1951, 4వది విషయానికి వస్తే 1955, 5 కూడా 1955 అండి, 6వ చూసుకుని 1956 అనమాట. ఇక్కడ మనం గమనిస్తే మొదటి రాజ్యాంగ సవరణలో ఈ భూ సంస్కరణలను, ఓకే, ఇతర చట్టాలను రక్షించేందుకు దాన్ని 9th షెడ్యూల్ చేర్చడం అవ్వచ్చు, జమీందారీ భూములను మరియు మొదలుగా వాటిని మినహాయింపు కల్పించడం అవ్వచ్చు, వాక్ స్వతంత్రము, భావ ప్రకటన, ప్రజాస్వామికం, విదేశాల్లో స్నేహ సంబంధాలు, ఇట్లాంటి వాటికి 3 అంశాలపైన నియంత్రణ ప్రవేశపెట్టింది. ఈ నియంత్రణను సహేతుకత అనే పదం చేర్చడం ద్వారా నియంత్రణ అనేది ఖచ్చితంగా న్యాయబద్ధమైందనమాట. ఓకే, రైట్. అదేవిధంగా రాజ్య వాణిజ్యానికి, రాజ్యం ఏదైనా వాణిజ్యానికి లేదా వ్యాపారానికి జాతీయకరణం చేస్తే దాన్ని వ్యాపార లేదా వాణిజ్య హక్కుకు భంగపరుస్తుందని మరియు చలదని నిర్ణయించారనమాట. ఇవన్నీ ఫస్ట్ రాజ్యాంగ సవరణ వచ్చింది. మరి 4th విషయానికి వస్తే 4thలో ముఖ్యంగా ఏంటమ్మా అంటే ప్రైవేటు ఆస్తులను తప్పనిసరిగా స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్టపరిహారం అనేది ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకురావద్దనమాట. అది ఏ వ్యాపారంలో అయినా సరే జాతీయం చేసే హక్కు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిందనమాట. ఓకే, తర్వాత 9వ షెడ్యూల్లో మరికొన్ని చట్టాలు తీసుకొచ్చింది దీని ద్వారా. అదేవిధంగా ఆర్టికల్ 31A పరిధిని పెంచిందనమాట. ఓకే, చట్టాలు మినహాయింపు చేసింది. నెక్స్ట్ 5th ఆర్టికల్ విషయానికి వస్తే ముఖ్యంగా రాష్ట్రాల ప్రాంతాలను కానీ సరిహద్దులను కానీ పేర్ల మార్చడానికి కానీ సంబంధించిన కేంద్రం చేసే చట్టాలు ఏవైతున్నాయో వాటికి రాష్ట్రపతి విధించే నిర్ణీత గడువు లోపల రాష్ట్ర శాసనసభ అనేది దాని యొక్క అభిప్రాయాన్ని తెలపాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 6వ రాజ్యాంగ విషయానికి వస్తే అంతర్రాష్ట్ర వాణిజ్యం, రైట్. సో ఈ బిట్ చూసినట్లయితే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది జతల్లో సరికాని దాన్ని గుర్తించండి. ఓకే, మరి గమనించినట్లయితే చూడండి, 9వ రాజ్యాంగ సవరణ, 10వ రాజ్యాంగ సవరణ, 12వ రాజ్యాంగ సవరణ, 13వ రాజ్యాంగ సవరణ. మరి గమనించినట్లయితే దీంట్లో 9 కరెక్ట్ అమ్మా, 9 కరెక్టే. 10 విషయానికి వస్తే దాద్రా నగర హవేలీని కేంద్రపాలిత ప్రాంతం చేయడము. ఓకే, 12 కరెక్టేనమ్మా. 13 విషయానికి వస్తే నాగాలాండ్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి అనమాట. ఓకే, ఈ బిట్ చూసినట్లయితే మనకి రైట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ సి 2 and 4 అనేది సరిగ్గా చెప్తాను అనమాట, రైట్. సో ఇది ఈ సెషన్. డోంట్ మైండ్, కొంచెం మా పాపతో డిస్టర్బెన్స్ ఉంది, సో ఐఎమ్ రియల్లీ సారీ. కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. మరొక సెషన్లో మరికొన్ని బిట్స్ మీకు ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.